హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో రీసెంట్ టైంలో నేను ఎక్కడ చూసినా ఈ డేటా సైన్స్ అనే కోర్సు చాలా ఎక్కువ ప్రైస్కి ఉంది. లైక్ 30,000 అని, 60,000 అని, 70,000 అని, 1,00,000 అని. నాకు అనిపించింది నార్మల్గా మనం ఈ డేటా సైన్స్ అదే కోర్సుని అతి తక్కువ ప్రైస్కి మనం నేర్చుకోలేమా? సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. సో ఇంతలో మన పైథాన్ లైఫ్ వాళ్ళు మనకి అతి తక్కువ ప్రైస్కి ఈ డేటా సైన్స్ కోర్సుని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మరి తక్కువ ప్రైస్కే ప్రొవైడ్ చేస్తున్నారు, మరి క్వాలిటీ కంటెంట్ ఉంటుందా, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుందా, అసలు వీళ్ళ డౌట్ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి. సో వాటి గురించే ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కోర్సులోకి వెళ్దాం. సో కోర్సులోకి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే కోర్స్ స్ట్రక్చర్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో మనం ప్రైస్ తర్వాత రివీల్ చేసుకుందాం. సో అప్కమింగ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏముంది, ఇది జస్ట్ లిమిటెడ్ సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నారు. ఇక్కడ మనకి ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది కోర్స్ నచ్చిన తర్వాత మీరు డెమో సిలబస్ చూసుకుని పర్లేదు ఈ కోర్స్ వర్తి నాకు అని అనిపించినప్పుడు మీరు ఎన్రోల్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ దీని త్రూ మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది వాచ్ డెమో. ఇక్కడ మీరు ఫ్రీ డెమో క్లాస్ చూసుకోవచ్చు. సో అసలు లైక్ ఎలా ఉంది, టీచింగ్ ఎలా ఉంది, కంటెంట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఈ డెమోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎంటైర్ కోర్స్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ డెమో క్లాస్ ఇక్కడ చూసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అలాగే ఇక్కడ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసేది ఏంటంటే లైక్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ ఈ పర్టికులర్ ఈ వెబ్సైట్లో సిలబస్ ప్రొవైడ్ చేశారు, ప్రాజెక్ట్స్ ఉంటాయి, అలాగే ఏ టూల్స్ కవర్ చేస్తున్నారు, అలాగే అసలు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కోర్స్ డీటెయిల్స్ చూసుకుందాం. ఇక్కడ మనకి 3 months కోర్స్ ఉంటుందన్నమాట. 3 months కోర్స్లో వీళ్ళు ఎంటైర్ సిలబస్ని కంప్లీట్ చేస్తారు. అలాగే ఇది ఎలా ఉంటుందంటే తెలుగులో ఉంటుంది. ఇది తెలుగులో ఉంటుంది ఎందుకంటే లైక్ చాలామందికి చాలా ఈజీగా కన్వీనియంట్గా అర్థం అవడం కోసం తెలుగులో ఉంటుంది క్లియర్గా. అలాగే మోడ్ ఆఫ్ టీచింగ్ ఆన్లైన్లో ఉంటుంది, లైక్ జూమ్ మీటింగ్లో అలా ఉంటుంది, క్లాస్ ఉంటుంది. అలాగే January 20 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే January 20 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఐ థింక్ 1 or 2 days ఉన్నాయి ఇంకా. సో ఇది కంటెంట్ వచ్చేసరికి లైఫ్ టైమ్ యాక్స్ ఉంటుంది. కంటెంట్ ఏంటి, లైక్ వీళ్ళు January 20 నుంచి మండే టు ఫ్రైడే ఈవినింగ్ 7 to 9కి క్లాస్ ఉంటుంది కదా, ఆ క్లాస్ ఒకటి లైవ్ ఉంటుంది. ఆ క్లాస్ అయిపోగానే వీళ్ళు మనకి రికార్డెడ్ కంటెంట్, ఆ క్లాస్ని రికార్డ్ చేసి రికార్డెడ్ కంటెంట్ అండ్ మెటీరియల్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అదే కంటెంట్ మనకి ఇక్కడ లైఫ్ టైమ్ యాక్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రైస్ వచ్చేసరికి ఇందాక చెప్పుకుందాం అనుకున్నాం కదా, జస్ట్ 5,999కి మాత్రమే వీళ్ళు మనకి ఎంటైర్ చాలా వ్యాస్ట్ సిలబస్ని మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బ్యాచ్ టైమింగ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, మండే టు ఫ్రైడే ఈవినింగ్ 7 to 9కి. ఫస్ట్ మనం కోర్స్ సిలబస్ గురించి చూద్దాం. కోర్స్ సిలబస్ అనేది చాలా హ్యూజ్ కంటెంట్ వీళ్ళకి మనకి ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇప్పుడు డేటా సైన్స్లో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పైథాన్ ఉంటుంది కదా, సో పైథాన్ ఉంటుంది. అలాగే పైథాన్లో చాలా టాపిక్స్ అనేవి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, ఇన్స్టాల్మెంట్. సో ఇన్స్టాలేషన్ కానీ, లేకపోతే ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ కానీ, పైథాన్ ఆపరేటర్స్ కానీ, కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ కానీ, ఇలా చాలా వరకు మనకి పైథాన్ కవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు మనకి ఇక్కడ డేటా విజువలైజేషన్ కానీ, పవర్ బిఐ కానీ, పైథాన్ మల్టీ థ్రెడ్డింగ్ కానీ, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, పైథాన్ వెబ్ స్క్రాపింగ్, చాలా హ్యూజ్ కంటెంట్ వీళ్ళు మనకి పైథాన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే జాంగో, గిట్ అండ్ గిట్ హబ్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రాబిలిటీ ఆఫ్ డేటా సైన్స్, అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్, మిషన్ లెర్నింగ్, బేసిక్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్, ఇంటర్మీడియట్ లెవెల్ మిషన్ లెర్నింగ్, అడ్వాన్స్డ్ లెవెల్ మిషన్ లెర్నింగ్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు CNN అండ్ NLP కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ SQL కూడా మళ్ళీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎంటైర్ 3 monthsలో వీళ్ళు ఈ వ్యాస్ట్ సిలబస్ని మండే టు ఫ్రైడే ఈవినింగ్ 7:30 ఈవినింగ్ 7 to 9కి వీళ్ళు మనకి లైవ్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ చూపెట్టిన ఈ ఎంటైర్ సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. బాగుంది, సిలబస్ చూడడానికి చాలా బాగుంది. సరే ప్రాజెక్ట్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు మనకి ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటివి, ఇక్కడ రైల్వే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ అండ్ బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, అలాగే సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. అలాగే ఇక్కడ చూడండి మెడికల్ ఇమేజ్ అనాలిసిస్ అండ్ స్టాక్ మార్కెట్, ఫోర్కాస్టింగ్, అలాగే న్యూ ఆర్టికల్, క్లాసిఫికేషన్,
ఇక్కడ వీళ్ళు మనకి ఎంటైర్ 6 ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ 6 ప్రాజెక్ట్లో మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు ఏ ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సో ఇక్కడ టూల్స్ కవర్ చేస్తా అన్నాం కదా, సో ఏమేమి టూల్స్ కవర్ చేస్తున్నారు ఇక్కడ పైథాన్, నంపై, పవర్ బిఐ, పాండాస్, మ్యాట్లిబ్, ఓకే, జాంగో, అలాగే ఫ్లాస్క్, జూపిటర్, గిట్, అనకొండా. సో ఇన్ని టూల్స్ మనకి ఇక్కడ ఈ సిలబస్లో మనకి కవర్ చేయడం జరుగుతుంది. అలాగే అసలు వీళ్ళు మనకి ఎగ్జాక్ట్గా ఏం ప్రొవైడ్ చేస్తారు? ఓకే, ఒక్క ముక్కలో చెప్పాలంటే వీళ్ళు మనకి ఆన్లైన్ కమ్యూనిటీ ఇస్తారు. 24/7 డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో ఒక కమ్యూనిటీ ఉంటుంది, కమ్యూనిటీలో ఏ చిన్న డౌట్ వచ్చినా అక్కడ డౌట్ డిస్కషన్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో క్లాస్ అయిపోయిన వెంటనే ఇప్పుడు 7 to 9 క్లాస్ ఉంటుంది కదా, క్లాస్ అయిపోయిన వెంటనే దానికి డౌట్ క్లారిఫికేషన్ సెషన్ కూడా అడిషనల్గా ఉంటుంది. సో ఎవరైనా క్లాస్ విన్న తర్వాత డౌట్స్ ఉంటే ఆ డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు. క్లారిఫై అయిన తర్వాతనే క్లాస్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత మనకి స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే రికార్డెడ్ కంటెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో క్లాస్ అయిపోయిన వెంటనే అదే క్లాస్ని రికార్డ్ చేసి దాంతోపాటుగా క్లాస్ రిలేటెడ్ మెటీరియల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఆ మెటీరియల్ అనేది ఇక్కడ స్టడీ మెటీరియల్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ అయిపోయిన వెంటనే క్లాస్ రిలేటెడ్ టాస్క్లు, క్లాస్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఓకే, సో దానికి సంబంధించిన టాస్క్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఏదైతే వీళ్ళు మెన్షన్ చేశారో. అలాగే సర్టిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన కోర్స్ చూసాం, నేను కోర్స్ చూశాను, నా కోర్స్ చాలా బాగా నచ్చింది, నేను జాయిన్ అయిపోయాను, 3 months కోర్స్ కంప్లీట్ చేశాను, ప్రాజెక్ట్స్ కూడా చేసి వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత పైథాన్ లైఫ్ నుంచి మనకి వీళ్ళు సర్టిఫికేట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. త్రూ మెయిల్ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే డెమో ఇందాక చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. సో ఆ డెమో క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. సో మీరు నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు డెమో చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెంట్లీ జరిగిన ఏవైతే అడిగిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే మీకు దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కాంటాక్ట్ అస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవి 4 నెంబర్స్ అనమాట. ఈ 2 నెంబర్స్లో దేనికి మీరు కాల్ చేసి మీరు కంప్లీట్ మీకు ఇంకా అడిషనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఇది మనకి ఎంటైర్ కోర్స్ అనమాట. మనం చెప్పుకున్నాం కదా అతి తక్కువ ప్రైస్కే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి. ఓకే, సో అతి తక్కువ ప్రైస్కే వీళ్ళు మనకి ఇక్కడ కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ కోర్స్ అనేది జస్ట్ 5,999కి మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది. దీంతో వీళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే 7 to 9 మండే టు ఫ్రైడే మనకి వీళ్ళు క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్లాస్ అయిపోయిన వెంటనే మనకి వీళ్ళు రికార్డెడ్ కంటెంట్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రికార్డెడ్ కంటెంట్తో పాటు టాపిక్ రిలేటెడ్ టాస్క్లు, టాపిక్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఓకే, దాంతోపాటుగా మనకి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సరే, మరి వీళ్ళు మనకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని కూడా చెప్తున్నారు. సార్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే ఏం ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు? సో దాని గురించి చెప్పుకున్నట్టయితే, సో ఫస్ట్ వీళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. కోర్స్ కంప్లీట్ అయ్యి ఏదైతే ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాక మాక్ ఇంటర్వ్యూస్ మనకి కండక్ట్ చేస్తారు. కెరీర్ గైడెన్స్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అలాగే రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేర్పిస్తారు. సో ఈ 4 ఫీచర్స్ మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, రెజ్యూమే బిల్డింగ్ అండ్ డైలీ జాబ్ నోటిఫికేషన్, ఈ 4 ఫీచర్స్ ఈ కోర్స్తో పాటుగా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, చాలా తక్కువ టైం ఉంది, అలాగే చాలా తక్కువ సీట్సే ఉన్నాయి. సో వెంటనే మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ కోర్స్ రిలేటెడ్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంటనే వెళ్ళి చూడండి. సో కోర్స్ మొత్తం ఎంటైర్ నేను చెప్పడం కాదు, మీరే మీ కళ్ళ ద్వారా క్లియర్గా చూసుకొని సిలబస్ కానీ డెమో కానీ క్లియర్గా చూసుకోండి. మీకు కోర్స్ నచ్చినట్టయితే ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ నెంబర్ చెప్పాను కదా, కాంటాక్ట్ డీటెయిల్స్ త్రూ మీరు వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకోండి. అలాగే కోర్స్ నచ్చితే ఎన్రోల్ అయ్యి ఈ 3 months కోర్స్తో జాయిన్ అయ్యి హ్యూజ్ కంటెంట్ని మీరు గట్టినవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.